అందరికీ మన వీడియోస్ చూసి ఒక సిస్టర్ అయితే అక్కతోనే స్టిచ్ చేయించుకోవాలి అనేసి నాకైతే డిఎం చేశారు. శారీ పంపిస్తాను అక్క స్టిచ్ చేస్తారా అని. సరే అని చెప్పేసి అడ్రస్ పెట్టాను. ర్యాపిడో చేశారనమాట. చాలా దూరం వాళ్ళకి మనకి హాస్టల్లో ఉంటారు ఆ సిస్టరు. కానీ అక్కతోనే స్టిచ్ చేయించుకుంటే ఎట్లయినా అని ఎంత దూరమైనా పర్లే ర్యాపిడోకి ఎక్కువైనా పర్లే అని పంపించారనమాట. అయితే స్టిచ్చింగ్ ఏంటంటే ఇది శారీకి ఆల్రెడీ వర్క్ బ్లౌజ్ ఉందంట. లెహంగా స్టిచ్ చేస్తే లంగావోని కింద ఒక టాప్ కూడా స్టిచ్ చేయమని చెప్తే నేను ఏం చేశానంటే పళ్ళు పాటలో ఉంది అంటే లెహంగా కుట్టగా మిగిలిన క్లాత్లో పళ్ళు పాటలో నుంచి ఫ్రంట్కి తీసుకున్నాను. బ్యాక్ సైడ్ ఏమో మిగిలిన క్లాత్ అడ్జస్ట్ చేస్తాను. ఇలా అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ చేశాను. తనకు చాలా నచ్చింది. ఈరోజు వచ్చింది. ఇంకా వీడియోలో కనిపించడం ఇష్టం ఉండదు అక్క అనేసరికి వీడియో తీయలేదు. కానీ ఉన్నంతసేపు భలే సందడిగా అనిపించింది. తన ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చింది. ఇంత దూరం ఇచ్చావు ఏంటా అనుకున్నాను. అక్క ఎంత పర్ఫెక్ట్ స్టిచ్ చేసిందని అంటుంది వాళ్ళ ఫ్రెండ్. నేను కూడా స్టిచ్ చేయించుకుంటాను అక్క, నాకు బాగా నచ్చిందని. చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా అలా అంటుంటే. ఎందుకంటే వాళ్ళు ఉన్న దగ్గరికి మనకి చాలా దూరము. అయినా సరే పర్లేదు అక్క వస్తాం ఇంకా తీసుకొస్తా అని ఆల్రెడీ ఇంకొక ఫ్యాబ్రిక్ తీసుకొచ్చిందండి తన బర్త్డే అవుట్ఫిట్ కోసం. కాకపోతే తనకి ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవడము తను ఎంచుకున్న డిజైన్ సూపర్ ఉంది. కాకపోతే ఈ క్లాత్ తీసుకున్నారనమాట. ఈ క్లాత్ వచ్చేసి 950 పడిందంట మీటరు. 2 మీటర్స్ తీసుకున్నారు. ఇది వచ్చేసి కింద మనకి జార్జెట్ వస్తేనే బాగుంటుంది కదా, నేను అదే చెప్పాను. సరే అక్క అయితే మరి అని చెప్పేసి ఇంకొక డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకుంది. ఈ డిజైన్ కూడా తర్వాత స్టిచ్ చేస్తాను. ఎట్లా అంటే నేను చెప్పాను తనకి క్లాత్ చాలా మిగులుతుంది అని. సరే పైపాటు ఉంచుతాను, కింద జార్జెట్ తీసుకుందురా జార్జెట్ క్లాత్లో అంటే సరే అక్క అంది. ఇది డిజైన్ చేస్తా ఇప్పుడు, తర్వాత నెక్స్ట్ ఆ డిజైన్ చేస్తానండి. వీడియో నచ్చితే